సభ్యులకు, నా బంధుమిత్రులకు, నా ఫ్రెండ్షిప్కు, నా స్నేహానికి, అనేక సామాజిక వర్గాల నుండి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, ఈ రోజు వరకు మనకు నేటికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు మనకి స్వాతంత్రం అయితే రాలేదు. వచ్చిందా? లేదు. అందుకాబట్టి ఈరోజు స్వాతంత్ర అభ్యర్థిగా మీ ఇంటి మనిషి, మీ కుటుంబం మనిషి, మీ స్నేహితుడు, మీ ఫ్రెండ్షిప్ వంతల సుబ్బారావు అనే నేను ఈరోజు మీకు సేవ చేయడానికి నేను ఈరోజు పాడేరు నియోజకవర్గ అసెంబ్లీలో నేను పోటీ చేయించున్నాను. మరి దానికై మీరు అందరూ వచ్చారు. సోదరులారా, రేపు ఇదే రోజు సోమవారం రోజు 13వ తారీఖున ఎలక్షన్ జరుగుతుంది. మనకు ఓటింగ్ వేయాలి. మన గుర్తు గుర్తుకు ఓటింగ్. అదే 16 నెంబర్ చివరికి ఉంటది. దానిని మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను మీ వెనుకబడినటువంటి మరొక కులాల గురించి, మన వెనుకబడినటువంటి మరొక జాతుల గురించి, ఈ ప్రాంతాల్లో అనేక సామాజిక వర్గాల గురించి పని చేయడానికి నేను సిద్ధాస్తుని. రోజు వచ్చే నెల 4వ తారీఖున బూతులు కౌంటింగ్ జరుగుతుంది. ఆ రోజు పాడేరులోనే ఉంటది. మనం అక్కడ గెలవబోతున్నాము. మన జెండా గెలవేస్తున్నాము. పాడేరు నియోజకవర్గం నుండి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నాడు మీ మనిషి అన్నది గుర్తుపెట్టుకోండి. మనం అసెంబ్లీలో అడుగు పెడతామా? మనందరి గురించి, మనకున్నటువంటి ఇక్కడ బ్యాక్ సైడ్ కొండల గురించి పోరాటం నేను చేస్తాను. మనకున్నటువంటి చట్టాల గురించి నేను పోరాటం చేస్తాను. మన జీవనంబర్ గురించి నేను పోరాటం చేస్తాను. అలాగే సమగిరి ఎరవరంలో పౌర ప్రాజెక్టు వరకు కట్టడానికి గురించి ఖచ్చితంగా అడ్డుకుంటాననేసి మీరందరూ నాకు ఈ అమూల్యమైన ఓటును, పవిత్రమైనటువంటి ఓటును నాకు వేసి గెలిపించగలరనేసి మరొక కోరుకుంటున్నాను.